today's topic is children and their height. ఈ హైట్ అనేది ఎప్పుడు మా మదర్ పేరెంట్స్ ఆలోచిస్తారంటే ఎగ్జామినేషన్స్కి వెళ్ళి వాళ్ళు ఏదన్నా హైట్ గురించి ఒక్కటే క్రైటీరియా కింద తీసుకుంటే ఈ కుర్రాడు 5.6 ఉండాలి, 5.6కి తక్కువ ఉంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పినప్పుడు కానీ, రెండోది ఈ మ్యారేజెస్ విషయంలో వస్తే ఆడపిల్ల ఎంత హైట్ ఉంది, మా మగపిల్లాడు ఎంత హైట్ ఉన్నాడు, హైట్ ఉన్న ఆడపిల్లే కావాలి, హైట్ ఉన్న మగపిల్లాడే కావాలి అనుకునే ఏజ్ వరకు వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం ఎరైజ్ అవుతుంది తప్ప అంతగా ముందు హైట్ ఎంత పెరిగాడని సరే ఎక్కువ ఆలోచించాలి. ఈ హైట్ అనేది మనం ఎక్కువగా ఈ టాపిక్లో క్రిటినిజం అంటాం. క్రిటినిజం అంటే చాలా పొట్టిగా ఉంటాం. చాలా పొట్టిగా అంటే జబర్దస్త్ సినిమాలో చిన్న పొట్టోడు ఉంటాడు, వాడు క్రిటినిజం అంటే ఒక హార్మోన్ డిఫెక్ట్ ఉంది. నార్మల్ హైట్ అంటే ఇన్ బిట్వీన్ 5.4 to 5.7, 5.8 ఇన్ బిట్వీన్ ఉంటే నార్మల్ హైట్ అనుకుంటాం మనం. ఇది కాకుండా దట్ ఈస్ థర్డ్ వన్ ఈస్ యాక్రోమెగాలి అంటే ఒక థర్డ్ జెట్ అంత పైకి ఎదిగినట్టు బాగా పెద్ద హైట్ మోర్ దాన్ 6.5 feet 7 feet ఉండేవాళ్ళు ఉన్నారు, దాని యాక్రోమెగాలి. హియర్ క్రిటినిజం అన్న జబ్బే, యాక్రోమెగాలి అన్న జబ్బే నార్మల్ హైట్ ఇన్ బిట్వీన్ 5.6 to 5.8 ఇట్ ఈస్ నార్మల్ హైట్ అనుకుంటాం మనం. ఈ నార్మల్ హైట్ ఎప్పుడైతే వచ్చిందో ఎస్ ఆడపిల్ల పొడుగ్గా ఉండాలి, మగపిల్లాడు సరిపడగా ఉండాలి, ఇద్దరు ఈక్వల్ హైట్ ఉండాలనే కోరిక ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది మ్యారేజ్ టైంలో ఆ హైట్ కనపడతారా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ యు సీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఎగ్జామినేషన్స్, ఐఏఎస్కి ఐపీఎస్కి సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ హైట్ ఈస్ దేర్. ఇంత హైట్ ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్, లేకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్. ఈవెన్ ఫర్ మిలిటరీ మీరు ఏ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక డిఫెన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా హైట్ ఈస్ మోర్ క్రైటీరియా. ఎట్ దట్ జంక్చర్ మనం మొట్టమొదటి నుంచి హైట్ పెరుగుతున్నా లేదని ఆలోచిస్తే హైట్కి సరిపడా మనం ఈ కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటాం. హైట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మోస్ట్లీ బోన్సే హైట్ పెంచేది. బోన్స్ పెరగకుండా హైట్ పెరగరు. బోన్ అనేది ఇఫ్ యు సీ ఇట్ ఇలా బోన్ ఉంటుంది అనుకోండి, ఈ బోన్ పెరగాలంటే ఖచ్చితంగా ఈ పైనే గ్రోత్ వస్తుంది. ఇలా గ్రోత్ పెరిగి ఇదంతా కూడా ఆర్డర్ అయిపోతుంది. దీంట్లో ఈ బోన్ చిన్న బోన్గా ఉన్నది పెద్ద బోన్గా స్టార్ట్ అవ్వాలంటే దీంట్లో ఇక్కడ నుంచి దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ ఉన్నాయి. వన్ ఈస్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, తర్వాత ఇంకా మినరల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాల్షియం, మెగ్నీషియము, పొటాషియం ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మనం తీసుకున్న ఆహార పదార్థాలు అబ్జార్ప్షన్ జరిగి త్రూ ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అబ్జార్ప్షన్ జరగాలంటే అక్కడ వైటమిన్ డి కావాలి. వైటమిన్ డి హెల్ప్తో అబ్జార్ప్షన్ జరిగి త్రూ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ కాల్షియం వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది. మన శరీరంలో ఏ పార్ట్ కావాల్సి వస్తే ఆ పార్ట్కి బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి అక్కడే తీసుకుంటుంది. సపోజ్ హెయిర్ దగ్గరికి వెళ్ళింది, హెయిర్ దగ్గర కూడా ఆ కావాల్సిన ప్రాపర్టీ తీసుకుని హెయిర్గా మారిపోతుంది. కన్ను దగ్గరికి వెళ్తుంది, కన్నుగా మారిపోతుంది. అలాగే బోన్ దగ్గరికి వెళ్ళి అదే కాల్షియము బోన్గా మారిపోతుంది. ఇది ఫస్ట్లో దీన్ని డిపాజిట్ అవడాన్ని క్యాల్సిఫికేషన్ అంటాం. క్యాల్సిఫికేషన్ అంటే ముద్దలాగా వచ్చి గట్టిపడిపోవటం. దాన్ని హార్డన్ అవ్వాలి, బోన్ లాగా తయారవ్వాలంటే ఆసిఫికేషన్. క్యాల్సిఫికేషన్ వేరు, ఆసిఫికేషన్ వేరు. ఆసిఫికేషన్ అంటే కంప్లీట్ గా బోన్ మోర్ దాన్ స్ట్రెంగ్తియెస్ట్ దాన్ ఐరన్. ఐరన్ కంటే ఐరన్ వంగుతుందేమో కానీ బోన్ వంగదు. బోన్ వంగింది అని అంటే దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టే. ఆ బోన్ లో కూడా చిన్న పిల్లలు కనుక వస్తే ఆస్టియో మలేషియా అంటాం. ఆస్టియో మలేషియా అంటే కర్రను, పచ్చి కర్రను వంచితే ఎలా అయితే వంగిపోతుందో అలా తయారవుతుంది. అందుకని ఆస్టియో మలేషియా అనేది ఈ చిన్నపిల్ల వస్తుంది. క్యాల్సిఫికేషన్, ఆసిఫికేషన్ జరగాలి. కాల్షియం డిపాజిషన్ బోన్ ఉంది ఇలా, ఈ బోన్ ఉన్నప్పుడు కాల్షియం ఇక్కడికి వస్తుంది, ఇట్లా నొక్కాలి. ఇలా నొక్కి మళ్ళీ గట్టిపడిపోద్ది. ఇలా లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్. ఇది లేయర్ బై లేయర్ జరగాలంటే
కాల్షియం ఉండొచ్చు, వైటమిన్ D3 ఉండొచ్చు. కానీ ప్రతిరోజు ఈ బోన్ పైన ఇక్కడ బోన్ కనుక డిపాజిట్ కావాలంటే ఇక్కడ కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉంటేనే డిపాజిట్ అవుతుంది. మనం బయటికి కనపడుతున్నది, మనం ఏదన్నా హార్ట్ చూసుకుంటే ఇట్లా పడతాం, కానీ బోన్స్ లోపల జాయింట్ లోపల కొడతాం అనేది జరగదు. బోన్ జాయింట్స్ దగ్గరే పెరగాలి. జాయింట్ అయితే వేర్ దేర్ ఇస్ ఎ జాయినింగ్ ఆఫ్ టూ బోన్స్ విల్ కాల్ ఇట్ ఇస్ ఎ జాయింట్. ఆ జాయింటే పెరుగుతూ ఉంటుంది బోన్ అంతా కూడా. అక్కడ పెరిగేటప్పుడు ఆ ఏరియాలో క్యాల్సిఫికేషన్ జరగాలంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. సపోజ్ ఇట్లా నుంచున్నాం, మనం ఇట్లా ఎగిరినప్పుడు జాయింట్ మడిచి జాయింట్ అన్ని మనం ఫ్లెక్స్ చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఈ జాయింట్ ముడిచి ఇట్లా తిరుగుతున్నప్పుడు అక్కడ డిపాజిషన్ ఆఫ్ కాల్షియం ఏదైతే ఉందో అక్కడ నొక్కుకొని అదే ఆసిఫికేషన్ జరుగుతుంది. సో దట్ మార్నింగ్ టైము ఈ విషయంలో ఖచ్చితంగా పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు, మోస్ట్లీ ఫాదర్ కన్వీనియంట్ కాబట్టి ఫాదర్ పిల్లల్ని రోజు వ్యాయామానికి తీసుకువెళ్ళాలి. వ్యాయామం కూడా మోస్ట్లీ బోన్ పెరగాలంటే వ్యాయామంలో యూసి మార్నింగ్ టైం ఎందుకు వెళ్ళాలి? మార్నింగ్ టైం ట్రై టు మేక్ ఇట్ కన్వీనియంట్. మాకు స్కూల్ టైం అయిపోయింది, మాకు కుదరట్లేదు, లేటుగా లేవాలి, రాత్రి పడుకుంటాం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ టు నో ఇట్. మీరు ఎవరు దగ్గర ఖాళీగా ఉండరు కాబట్టి. దాంట్లో ఫాదర్ కనుక మార్నింగ్ లేచి పిల్లలు కనుక తీసుకెళ్ళి కాసేపు వ్యాయామం చేయించాలి. ఎక్కడ? వేర్ దేర్ ఇస్ ఎ సన్లైట్. సన్లైటే ఇంపార్టెంట్. ఎందుకని? పిల్లలు పుట్టంగానే 2 రోజు 3 రోజు టైంలో అల్ట్రా వైలెట్ రేస్ కి సన్నుకి ఎక్స్పోజ్ చేస్తారు. పుట్టిన బుడ్డికి 2 రోజులు 3 రోజులు వయసు ఉన్న వాళ్ళకే సూర్యరశ్మి అయితే మనకి సూర్యరశ్మి ఎంత ఉంటుందో ఆలోచించండి. సపోజ్ మనం మార్నింగ్ లేచినప్పుడు రాత్రి కూడా పడుకున్నప్పుడు మనం ఏదైనా పూజ చేసుకోవాల్సి వచ్చినా, పూలు వాడుకోవాల్సి వచ్చినా రాత్రి పూట పువ్వులు వికసించవు. వికసించకుండా ఇలా మొగ్గు రూపంలోనే ఉంటుంది, ఇలా వికసించవు. ఈ వికసించని పువ్వు మనం వాడుకోలేము, రాత్రి కూడా కొయ్యలేము. తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు వెళ్ళినా ఇది బడ్ అంటాం, దానికి బడ్ అనేది మొగ్గ రూపంలోనే ఉంటుంది. కానీ 6 గంటలకు కనుక వెళితే చెట్ల దగ్గరికి పుష్పపీట వికసిస్తుంది. ఈ పుష్పం కనుక వికసిస్తే పువ్వు ఫ్లవరు ఇది వికసించింది, ఇది కనుక ఇట్లా ఉంటే మనం చూసినప్పుడు అబ్బా ఎలా ఉందా అని వికాసం పొందడం పోయి వికారం పొందుతాం. చూడంగానే వికారం పొందడం అంటే అసహ్యంగా కనబడుతుంది. ఇది ఇలా సన్ రేస్ వచ్చినప్పుడు ఇట్లా వస్తే ఫ్లవర్ చక్కగా విచ్చుకుంటుంది దేని దానికి. దీన్ని మనం వికాసం పొందామంటాం. వికాసం వేరు, వికారం వేరు. వికారం అంటే అసహ్యంగా కనబడటం, వికాసం అంటే ఆహ్లాదకరంగా చూడగానే అబ్బా పూలు భవనానికి పనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే పిల్లలు మార్నింగ్ టైము డల్గా ఉంటుంది, లేవగానే డల్గా ఉన్నది పిల్లలు మొగ్గ రూపంలో ఉన్నట్టు. ఈ మొగ్గ వికాసం చెందాలని అంటే పిల్లలు ఖచ్చితంగా ఇది ఏ సన్ రైజ్ తో అయితే మొగ్గ రూపంలో ఉన్నది పుష్పం కింద తయారైందో ఫ్లవర్ కింద, అలాగే మన పిల్లలు కూడా ఎండలో కనుక తిరిగితే మార్నింగ్ టైము ఈ మొగ్గ రూపంలో ఉన్న పిల్లలు ఈ ఫ్లవర్ వికాసం ఎట్లయితే పొందిందో అలా వికాసం పొందుతాము. అలా వికాసం పొందకపోతే వికారం ఎందుకు పొందుతామంటే మనకు కావాల్సిన అప్ టు ద హైట్ రాకపోవచ్చు. హైట్ రావాలంటే ఖచ్చితంగా సన్ రేసే కావాలి. సన్ రేస్ తోనే వైటమిన్ డి సింథసైజ్ అవుతుంది, విటమిన్ డి తయారవుతుంది. సన్ రైజ్ తో మన శరీరం తీసుకుని ఆ విటమిన్ D3నే ఆ ఏరియాలో ఉపయోగపడుతుంది. ఇది యూ మస్ట్ రిమెంబర్ ఇట్. సో ఇన్ దిస్ కనెక్షన్ ఈ బోన్స్ అనేది పెరగడం అనేది ఫుడ్ హ్యాబిట్స్ లో కావాలి. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏదో ఫుడ్ తినడం కాదు, కాల్షియం ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది అవసరం. బోన్ పెరగాలంటే కాల్షియం డిపాజిట్ జరగాలి, ఆసిఫికేషన్ జరగాలి. ఈ రెండు జరగకపోతే కుదరదు. ఫస్ట్ వన్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక వస్తే కంప్లీట్ గా రెయిన్బో. మీకు తెలుసు రెయిన్బో అంటే ఎన్ని వర్ణాలు ఉంటాయి, దాంట్లో కలర్స్ ఉంటాయి. అటువంటి కలర్స్ ఫుడ్ తినాలి రోజు. సెకండ్ వన్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రి ఎప్పుడో 8 గంటలకు తిని పిల్లలు పడుకుంటే పొద్దున పూట 7 గంటలకు 8 గంటలకు తినాల్సి వస్తుంది. అంటే 12 అవర్స్ మనకి గ్యాప్ ఉంటుంది ఫుడ్కి. అంటే ఈ ఫాస్టింగ్ అంటాం. అంటే రాత్రి 8 గంటలకు తిని పొద్దున పూట 7 గంటలకు తినేది ఫాస్టింగ్. 12 గంటల సేపు గ్యాప్ ఉంటుంది. ఈ 12 గంటల సేపులో కట్ చేసుకుని మనం
ఫాస్టింగ్ ఉన్నాం అర్లియర్ నైట్, దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఫుడ్ మటుకు ఖచ్చితంగా ప్రపోర్షనేట్ ఫుడ్ ఉండాలి, హెవీ ఫుడ్ ఉండాలి. మార్నింగ్ టైం ప్రతి పేరెంట్స్ కూడా స్కూల్కి వెళ్ళాలని అడావిడిలో బ్రేక్ఫాస్ట్ని సరిగా ఇవ్వటం లేదు. శుభ్రంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇటు వేకప్ అర్లీ మార్నింగ్ టైం ఫుడ్ ప్రిపేర్ చేయండి. వాళ్ళని ఖచ్చితంగా నవ్వులేటట్టుగా తయారు చేయండి. నవ్వినప్పుడే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు మనం తీసుకుంటే కుదరదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫుడ్ మనం తయారు చేసినప్పుడు 212 ఫారెన్హీట్ డిగ్రీస్లో ఉడికినా ఎంత ఉడికినప్పుడు మనం తినడానికి సరిపడగా ఉంటుంది తప్ప కంప్లీట్గా డైజెస్టివ్ ప్రాసెస్ అనేది రాదు. మనం నవ్వాల్సిందే. నవ్విన తర్వాత అప్పుడు ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ గో ఇంటు ద బ్లడ్. ఆ బ్లడ్లోకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తినేస్తే కాల్షియం ప్రాపర్టీస్ ఉండదు, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాకుండా అంత ఫుడ్ మనం జాగ్రత్తగా కాల్షియం ప్రాపర్టీస్ తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకుంటే దాంట్లో మన ఎనర్జీస్ అన్నీ కూడా కంప్లీట్గా సాయంత్రం వరకు సరిపోతుంది. మధ్యలో మీరు స్కిప్ ఆఫ్ చేసిన మధ్యలో లంచ్ ప్రాబ్లమే ఉండదు. ఆ ఎనర్జీ లెవెల్స్ కనుక ఒక్కసారి స్టోరేజ్ వచ్చినాయి అనుకోండి, బ్రహ్మాండంగా స్టూడెంట్కి ఖచ్చితంగా మనస్సు పెట్టి తను క్లాసులో కూర్చున్నప్పుడు తను వినటానికి ప్రిపేర్ అవుతాడు. తనకి ఏమి ప్రాబ్లం లేకుండా స్టమక్లో స్టఫ్ ఉంటుంది, బ్రెయిన్లో కూడా స్టఫ్ వస్తుంది. ఈ బ్రెయిన్లో స్టఫ్ రావాలంటే, బ్రెయిన్ వికాసం పొందాలంటే ఖచ్చితంగా పొద్దున పూట వ్యాయామానికి తీసుకువెళితే ఎక్సర్సైజ్కి ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగినప్పుడే ఫుడ్ పెట్టాలి తప్ప ఆకలి పెరగనప్పుడు ఫుడ్ పెడితే వాడికి డైజెస్ట్ కాదు. వాడికి ఆహారం తినాలనే ఆతృత రావాలి, యాంగ్జైటీ ఉండాలి, రెస్ట్లెస్ ఉండాలి నేను తినాలని చెప్పి. అప్పుడు ఫుడ్ తిన్నప్పుడే ఖచ్చితంగా వాడికి డైజెస్టివ్ ప్రాసెస్లో నోట్లో కనుక నావలంట మొదలు పెడితే నోట్లో ఉన్న ఎంజైమ్ ఎనర్జెటిక్ వాల్యూస్ ఉంటుంది. అదే స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి డైజెస్టివ్ ప్రాసెస్కి. తర్వాత ఇంటెస్టైన్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే డియోడ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డియోడ్ దగ్గర నుంచి వెళితే లివర్ స్టిమ్యులేట్ చేసుకుంటుంది. ఈ ఆహార పదార్థాలు ఏదైతే మలినాలు ఉన్నాయో మలినాలు కూడా న్యూట్రల్ చేసుకుని డైరెక్ట్గా ఇట్ విల్ సెండ్ ఇన్ టు ది బ్లడ్ సర్క్యులేషన్. ఆ బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళినప్పుడే కాల్షియం డిపాజిట్స్ అవసరం ఉంటుంది. లేకపోతే మీరు కనుక ఫుడ్ కనుక మనం పెట్టామని అనుకుని ఖచ్చితంగా ప్రపోర్షనేట్ ఫుడ్ కనుక పెట్టకపోతే దాంట్లో ఏమీ నిలబడవు, కంప్లీట్గా ఇట్ ఈస్ గోయింగ్ వేస్ట్. అందువల్ల మనం తీసుకునేటప్పుడు కాల్షియం ప్రాపర్టీస్ ఉన్నవన్నీ కూడా మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత దీంట్లో కాల్షియం ఉందా లేదా, మెగ్నీషియం ఉందా లేదా, పొటాషియం ఉందా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసి పెడుతూ ఉంటే దానికి తోడు కాల్షియం అబ్జార్ప్షన్కి వైటమిన్ D3 కావాలి. మోస్ట్లీ వైటమిన్ D3 సీ ఫుడ్స్ తర్వాత మష్రూమ్స్. ఈ సీ ఫుడ్స్ మష్రూమ్లో ఎక్కువగా వైటమిన్ D3 ఉంటుంది, కానీ అన్నింటిలోనూ కొద్దిగా ఉంటుంది. వైటమిన్ D3 ప్రాపర్టీస్ మీరు వెరిఫై చేసి, మీరందరూ చదువుకునే వాళ్ళ మటుకు కాదు, ప్రతి వాళ్ళకి దీని మీద అవగాహన ఉంది, జబ్బుల మీద అవగాహన ఉంది. మీకు ఏ జబ్బు వస్తే ఏ మందు తీసుకోవాలో, ఏ జబ్బు వస్తే ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలో తెలుసు. కానీ ఏ ఆహారం పెడితే ఆరోగ్యంగా ఉంటాడనేది పిల్లల మటుకు మీరు ఆలోచించడం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రపోర్షనేట్ డైట్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు చాక్అవుట్ ఏ ప్లాన్. ఫ్రెష్ ఫ్రూట్స్ పెడితే బాగుంటుందా, డ్రై ఫ్రూట్స్ పెడితే బాగుంటుందా, డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఎట్ట పెట్టాలి, కలర్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తేనే ప్రతి దానికి మనకి కాల్షియం కావాలంటే కాల్షియం కావాలి. శరీరంలో ప్రతి చోట కాల్షియం ఇంపార్టెంట్ ఉంది. కాల్షియం ఈ రెండు కూడా ఇంపార్టెంట్. కాల్షియం లేకపోతే బోన్ పెరగదు, కాల్షియం లేకపోతే టీత్ పెరగదు. పొటాషియం ఉండాలి, కాల్షియం ఉండాలి, అన్నీ ఉండాలి. కాల్షియం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మనం మనుగడే కాల్షియము. ఇలా నొక్కాము కాల్షియం ఉంది, వదిలిపెట్టాము కాల్షియం ఉంది, పొటాషియం ఉంది. ఈ కంట్రాక్షన్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా శరీరంలో కంప్లీట్గా కాల్షియం మీదే ఉంటుంది. కాల్షియం అనేది జిగురు పదార్థంగా ఉంటుంది. జిగురు పదార్థాలు ఇవన్నీ కనుక బాడీలోకి పెడితే మజిల్లో కాల్షియం ఉంటుంది, నర్వ్స్లో కాల్షియం ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది పిల్లలు కాళ్ళు బిగుదీసి కొట్టుకుంటారు, గౌరవ కాల్షియం ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుంది. కాల్షియం డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం కూడా ఒక డిజార్డర్ ఉంది, దట్ విల్ కాల్డ్ యాస్ టెటనీ. టెటనీ అనేది లో కాల్షియం లెవెల్స్ ఇట్లా పుచ్చుకునే అంతా తిరిగిపోతుంది.
ఈ వంకర్లు ఎప్పుడైతే తిరిగిపోయిందో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి కాళ్ళు పిసకమంటారు, వాళ్ళ పేరెంట్స్ని కేకేసి మొత్తం ఒళ్ళు పట్టమంటారు సాయంత్రం అయినప్పటికీ. ఇవన్నీ కూడా ఉంది అంటే కాల్షియం అలాగే విత్ విటమిన్ D3 డెఫిషియన్సీ అయితేనే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇంప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం బై ద బాడీ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ వైటమిన్ D లాకునా ఇస్ దేర్. సో దట్ ఈ టెటనీ అనేది వీళ్ళని కూడా పిక్కలు పట్టేస్తున్నాయి, వేళ్ళు వంకర్లు పోతున్నాయి, గోల్డ్ సరిగ్గా రావటం లేదు, లేకపోతే మనకి వంకర్లు ఈ కాళ్ళు పట్టేస్తున్నాయి నడిచినప్పుడు, న్యూరైటిస్ డెవలప్ అవుతుంది, అంటే తిమ్మిలు పట్టడం, ఇక్కడ చేయి పెట్టుకోగానే తిమ్మిలు రావటం, ఈ నమ్నెస్ టింగ్లింగ్ అంటే తిమ్మిలు పట్టడం, ముద్దుబారిపోయినట్టుగా ఉండటం, ఇవన్నీ డెవలప్ అవడానికి కాల్షియం డెఫిషియన్సీనే. ఇవన్నీ కూడా జబ్బులు కాదు, డిజార్డర్స్, డిసీజు. కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది, మందు వేసుకున్నావు, టెటనీ కాల్షియం ఇంజెక్షన్ చేసుకున్నా తగ్గింది, అది జబ్బే. అది రాకుండా కాపాడకుండా కొంచెంగా కాళ్ళు పట్టేసినాయి, నడువు పట్టేసింది, మొత్తం అన్నిటిలోనూ కావాల్సింది కంప్లీట్గా కాల్షియమే. ఎందుకుని కాల్షియం, ఎందుకుని ఎక్సర్సైజ్ చేయమన్నామంటే ఎక్సర్సైజ్లో కంప్లీట్గా యు సీ హియర్ దేర్ ఇస్ ఎ బ్లడ్ వెసల్స్ ఆర్ దేర్. ఈ బ్లడ్ వెసల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ బ్లడ్ ఇక్కడ వరకు సర్క్యులేట్ అవుతుంది, ఈ చివరి వరకు సర్క్యులేట్ కాలేదు. అలాగే ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఏదైతే మొత్తం త్రూ అవుట్ బాడీ ఉన్నాయో బ్రెయిన్ కూడా ఉంటుంది. ఆ బ్రెయిన్కి మనం పొద్దున్న రాత్రి కూడా పడుకున్నా పొద్దున్న లేచి తిరుగుతున్నప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆహార పార్ట్ వరకు, ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ ఆహార పార్ట్ అంటాం ప్రతిదానికి, టెర్మినేషన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ లోకి కాల్షియం మెగ్నీషియం అని తినే ఆహార పదార్థాలన్నీ వస్తేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు. బ్రెయిన్ కూడా కాల్షియమే కావాలి. ఈ బ్రెయిన్కి కాల్షియం కావాల్సి వచ్చిన అన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్. మనం వ్యాయామమే చేయాలి. కాల్షియం రావాలి అంటే, కాల్షియం ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీరు సన్లైట్లో తిరగాలి. సన్లైట్ లేకుండా మన మనుగడ ఉండదు. ఎందుకని అంటే చెట్టుకి పొద్దున పూట మనం చెట్ల దగ్గరికి వెళ్తాం, చెట్టు చుట్టూలో తిరుగుతూ ఉంటాం. చెట్లు చేసే పని అంటే చెట్టు అక్కడే ఉంటుంది, కదలదు. మనం కదలటానికి భగవంతుడు ఇచ్చాడు కాళ్ళు. అందుకు చెట్టు అక్కడే ఉన్నప్పుడు చెట్టులో కంప్లీట్గా గ్రీనరీ కనబడుతుంది. చెట్లు చేసే పని ఏమిటి? పగలల్లా కూడా అవి మనం వదిలిపెట్టిన గాలి అవి తీసుకున్న గాలి మనం పగలంతా కూడా మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టేస్తున్నాం. చెట్లు చేస్తే భగవంతుడు సృష్టి చూడండి, మనం వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని ప్యూరిఫై చేసి మనకు డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై చేస్తోంది. ఎప్పుడైతే చెట్లు కనుక మనం చెట్ల దగ్గర తిరుగుతుంటే మార్నింగ్ టైము అవి కిరణజన్య సంయోక్రియ అని చెప్పి సన్ రేస్తోనే అది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేస్తాం, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటాం. సన్లైట్ తోనే ఆక్సిజన్ తీసుకుంటోంది, సన్లైట్ తోనే కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే శక్తి ఆకుల మీద ఉంది. చెట్టు కదలకుండా నోరు లేనిది బుర్ర లేనిది చెట్టు ఒక్కటి ఉన్న వాతావరణాన్ని ఎలా అయితే తన అవగాహన పెంచుకుని చెట్టే తీసుకుంటున్నప్పుడు, మనం ఇంత చదువుకున్న వాళ్ళు మనకి బ్రెయిన్ ఉన్నప్పుడు బ్రెయిన్ ఎందుకు వాడుకో? మనం చెట్ల దగ్గర తిరిగితే మన ఆక్సిజన్ కావాలి, పగలల్లో ఆక్సిజన్ బోర్డు అది తీసుకోవాలి. చెట్టు వదిలిపెడుతోంది, ఆ చెట్ల దగ్గర తిరిగితే ఆక్సిజన్ తీసుకున్నాం, ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ యాంపుల్గా దొరుకుతుంది. మనం తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ నాకు తీసుకుని ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ సప్లై చేస్తుంది. చెట్లకి ఎలా అయితే ఉందో మనకు కూడా మనం అవగాహన పెంచుకుంటే ఖచ్చితంగా మనం డెఫినెట్గా మనం ఆరోగ్యవంతులు అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.